ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 5వ తారీఖు మనకి స్కంద షష్ఠి వచ్చింది కదా. ఈరోజు ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకుంటే మనకి అదృష్టం కలిసి వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల జనవరి 5వ తారీఖు స్కంద షష్ఠి వచ్చింది. ఈ రోజున కార్తికేయుడికి పూజలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కార్తికేయుడి జన్మతిథిని స్కంద షష్ఠి పండుగగా మనం జరుపుకుంటాము. ముఖ్యంగా సంతానం లేనివారు, రాహుకేతువుల దోషాలు ఉన్నవారు ఈ రోజున నాగప్రతిష్ఠ కనుక చేయించినట్లయితే ఆ దోషాల నుండి విముక్తి పొందుతారు. కార్తికేయుని అనుగ్రహం కోసం జనవరి 5వ తారీఖు ఆదివారం రోజున ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరం అంతా సకల శుభాలు చేకూరుతాయో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. జనవరి 5వ తారీఖున స్కంద షష్ఠి వచ్చింది. దీన్నే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలి అన్నా, మీకు సొంత ఇంటి కల నెరవేరాలి అన్నా, జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలి అన్నా, మీ కుటుంబ అభివృద్ధి అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్నా, మంచి ఆరోగ్యం కోసం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తీరిపోతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని 2వ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు. జనవరి 5 ఆదివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఈ రోజున నెయ్యి దీపం వెలిగించిన వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ స్కంద షష్ఠి రోజున ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. ఈ రోజున శక్తివంతమైన ఈ మంత్రాన్ని చదివితే మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం పడుతుంది. ఈ ఆదివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ఆదివారం రోజున సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఉత్తర దిశను కుబేరునికి నివాసంగా భావిస్తారు. కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ షష్ఠి రోజున మీ ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయండి. ఇలా చేయటం వలన డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది. పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున రావి చెట్టుకు ముడుపు కడితే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. రావి చెట్టులో 3 దేవతలు కొలువై ఉంటారు కాబట్టి దేవాలయంలో ఉన్న రావి చెట్టు నీడ మన శరీరంపై పడగానే జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది. మీకు త్వరలోనే కుబేర యోగం వరించి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ స్కంద షష్ఠి రోజున శివాలయంలో ఉన్న జంట నాగులకు పాలాభిషేకం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. దరిద్రాన్ని పారద్రోలటానికి కొబ్బరికాయ మంచి పరిష్కారం. మీ తలరాతను మార్చుకోవటం కోసం మీ జాతకంలో అదృష్టాన్ని పొందాలి అనుకుంటే ఒక కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి దిష్టి తీసుకుంటే జాతకంలో ఉన్న దురదృష్టం వదిలిపోతుంది. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే 1,000,000 జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పంగా ఆరాధిస్తారు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున నాగుల పుట్ట వద్దకు వెళ్ళి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే జంట నాగులకు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయను పెట్టి మీ ఇంట్లో ఉన్న ఒక మూలన పెట్టండి. ఇలా చేయటం వలన
మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా నడుము నొప్పి సమస్యలు, కీళ్ల నొప్పి సమస్యలతో బాధపడేవారు ఈ స్కందషష్ఠి రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలి అంటే మన కుటుంబంపై శనిదేవుని అనుగ్రహం ఉండాలి. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈ స్కందషష్ఠి రోజున మీ ఇంటి పడమర దిక్కులో ఒక దీపం వెలిగించి శనిదేవుని స్తోత్రం చదివితే మీ ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. ఇక సంతానం లేని మహిళలు ఈ స్కందషష్ఠి రోజున ఉపవాసం ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే శివపార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుంది. చాలామంది ఇంటికి వాస్తు దోషాలు ఉంటాయి. మీ ఇంటికి వాస్తు దోషం ఉంటే మీ జీవితంలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలి అంటే ఒక నిమ్మకాయకి 4 లవంగాలు గుచ్చి మీ ఇంటికి దిష్టి తీసి ఓం శ్రీ హనుమంతే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఈ పరిహారంతో మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలి అంటే ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి. మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహం బలపడి మీ సంపద రెట్టింపు అవుతుంది. ఆదివారం రోజున చీపురు కట్ట గనక కొన్నట్లయితే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ ఆదివారం రోజున 3 చీపుర్లను కొని మీ ఇంటికి తెచ్చుకోండి. మరుసటి రోజు ఉదయం అంటే సోమవారం రోజున ఈ 3 చీపుర్లను మీ దగ్గరలో ఉన్న ఆలయానికి దానం చేయండి. ఇలా చేస్తే మీ ఇంటిపైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ స్కందషష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి జన్మకథను వింటే సకల సంపదలు చేకూరుతాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.